ఓకే గైస్, ఏం చేస్తానంటే నేను ఫస్ట్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ చెప్తున్నా. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్రంట్ అండ్ డెవలపర్. ఇవి ఉంటాయి కదా, వెబ్ పేజెస్ తయారు చేయడం, లైక్ ఫేస్బుక్ ప్రొఫైల్, ఈమెయిల్, అవన్నీ మన మెయిన్ ఉంటాయి కదా. ఫస్ట్ మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానికి ముందు ఉంటాయి కదా, ఏదైనా పేజెస్ లైక్ nav బార్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తారన్నమాట, ఫ్రంట్ అండ్ డెవలపర్సే. తర్వాత స్విచ్ బటన్ నొక్కితే ఇంకో దగ్గరికి వెళ్ళడం, అవన్నీ అది అయ్యేదంతా బ్యాక్ అండ్ డెవలపర్ చూసుకుంటాడు అనమాట. కాబట్టి ఫస్ట్ మీకు CSS, HTML చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే మీకు స్టెప్ బై స్టెప్ అలాగా ఒకదానికి చేయొచ్చు. ఎప్పటికైనా యూజ్ అవుతుంది. యూజ్ అవ్వడం ఏంటి, ఇదే యూజ్. ఫస్ట్ ఫ్రంట్ అండ్ డెవలప్కి మన ఇండియాలో ఒక శాలరీ అయితే ఒక 6 lakhs per annum ఉంటుంది. ఈ సంవత్సరానికి 6 lakhs. అదే ఇంటర్నేషనల్గా చూసుకుంటే, ఫారెన్లో చూసుకుంటే మంత్లీ 1 crore ఉంటుంది. ఇంకా అదే ఫారెన్స్లో ఎలా ఉంటుందంటే, ఇంకా మన ఇండియాకి రిమోట్ జాబ్స్ ఫ్రమ్ ఇండియా 45 lakhs అంటే ఆన్లైన్ అనమాట. మనం ఇండియాలో ఉండి ఇంటి దగ్గర ఉండే అలా జాబ్ చేసుకోవచ్చు అనమాట. దానికి 45 lakhs ఇస్తారు. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ చూద్దాం. ఏంటంటే ఈ HTML, CSSకి మెయిన్ ఏంటంటే బ్రౌజర్ ఇంపార్టెంట్. అంటే క్రోమ్. ఈ క్రోమ్లోని ఏదైనా వెబ్సైట్ మనం చూసి ఏదైనా చేయగలం కదా. అందుకే మెయిన్ బ్రౌజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ క్రియేట్ ఏదైనా లోపలికి వెళ్ళి ఒక youtube.www ఏదైనా నొక్కితే దాని తర్వాత ఆ పేజ్ లోడ్ అయ్యి అలా వస్తుంది. దాని మీద URL కూడా ఉంటుంది. దాన్ని URL అనేది ఒక వెబ్సైట్ అడ్రస్. దాన్ని యూనిఫామ్ బ్రౌజర్ బ్రౌజర్లోకి వెళ్ళి www.amazon.in ఇస్తే ఇప్పుడు మనకి ఆ పేజ్ లోడ్ అయ్యి మీద గూగుల్లో ఇలా వస్తుంది ఆ లింక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంటే ఈ బ్రౌజర్కి ఏంటంటే ఈ HTML, CSS, జావాస్క్రిప్ట్ అర్థమవుతుంది. ఈ బ్రౌజర్కి అనేది HTML, CSS, జావాస్క్రిప్ట్ అర్థమవుతాయి. మరి ఇంకే లాంగ్వేజెస్ అర్థం కావు. అంటే అర్థమవుతాయి కాబట్టి పర్టికులర్ అయితే మెయిన్ ఇవే. ఒక పేజ్ అంతా కనబడడానికి అయితే ఇవే అర్థమవుతాయి. రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్. సింటాక్స్కి ప్రోగ్రామ్కి చాలా డిఫరెన్స్. ప్రోగ్రామింగ్ అంటే చాలా సింటాక్స్లు ఉంటాయి, అందులో చాలా రాస్తాం. సింటాక్స్ అంటే ఒక చిన్న కోడ్ అంటారు, ఒక చేయడానికి ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ పెర్ఫామ్ చేయడానికి. కొంతమంది ఏమనుకుంటారంటే సింటాక్స్ వస్తే ప్రోగ్రామ్ వచ్చినట్టు అనుకుంటారు. అలా ఏం కాదు. ప్రోగ్రామ్ రావాలి, సింటాక్స్ రావాలి. చిన్న ఎర్రర్ చేసినా అక్కడ చిన్న ఈ బ్రాకెట్ తీసినా మనకి మొత్తం ఎర్రర్ వచ్చేది, ఆ పేజే కనిపించదు. దీంట్లో అన్డిజైర్డ్ బిహేవియర్ అంటారు ఎర్రర్స్ని. అంటే బగ్స్, ఏదైనా మిస్టేక్స్ వస్తే అలా కరెక్షన్ చేసుకోవడానికి బగ్గింగ్, డీబగ్గింగ్ అంత చెప్పాల్సిన అవసరం ఉండదు. మీకు అయితే అర్థమవుతాయి. మరి అంత ఇంపార్టెంట్ కాదు.